ఇప్పుడు భద్రాచలం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా? మొదటిది ఏంటంటే, మనం ఏ రామాలయంలో చూసినా శ్రీరాముడు 2 చేతులతో దర్శనమిస్తాడు. కానీ భద్రాచలంలో శ్రీరాముడు 4 చేతులతో దర్శనమిస్తాడు. ఒక చేతిలో విల్లు, మరో చేతిలో ధనస్సు, మరో 2 చేతులలో శంకుచక్రాలను ధరించి భక్తులకు దర్శనమిస్తాడు. రెండవది ఏంటంటే, భద్రాచల శ్రీరామ ఆలయ గర్భగుడిపై శిఖరాన్ని 32 టన్నుల ఏకశిలతో నిర్మించారట. కాలంలో అంత బరువైన రాయిని అంత పైకి ఎలా తీసుకెళ్లి నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యమే. మరి మూడవది ఏంటంటే, అన్ని రామాలయాలలో సీతమ్మ వారు శ్రీరాముడికి ఎడమవైపుగా నిలబడి దర్శనమిస్తారు. కానీ భద్రాచలంలో సీతమ్మ వారు ఆ రాముల వారి తొడ మీద కూర్చొని భక్తులకి దర్శనమిస్తారు. నాలుగవది, అన్ని రామాలయాల్లో లక్ష్మణుడు రాముడికి ఎడమవైపుగా దర్శనమిస్తాడు. కానీ భద్రాచలంలో లక్ష్మణుడు రాముడికి కుడివైపుగా దర్శనమిస్తాడు. మరి ఐదవది ఏంటంటే, అప్పట్లో రామదాసు చేయించిన మంగళసూత్రాలని, ఆభరణాలని ఇప్పటికీ ఆ సీతారాముల కళ్యాణంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆరవది ఏంటంటే, సీతారామ కళ్యాణ మహోత్సవంలో 1,000,000 తలంబ్రాలను స్వయంగా భక్తులే తమ స్వహస్తాలతో ఒక్కొక్క వడ్ల గింజను వలిచి రెడీ చేస్తారు.